హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ స్టూడియో యాప్లో అయితే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియోలో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. ఏ విధంగా వీడియోస్ అప్లోడ్ చేయాలో నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టూడియో యాప్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలో నేను మొబైల్ స్క్రీన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ స్క్రీన్లో అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా డాష్బోర్డ్ అనేది కనబడుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్ చూపిస్తుంది. ఇక్కడ ఛానల్ సబ్స్క్రైబరు, ఛానల్ అనాలిటిక్స్ ఇక్కడ ఉంటుంది. అలాగే వాచ్ టైము, వ్యూస్ ఎంతమంది వచ్చినారు ఈ మంత్ 28 డేస్లో, ఇవన్నీ ఛానల్ డాష్బోర్డ్లో అయితే ఉంటాయి. మనము వీడియోస్ అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్ స్టూడియో యాప్లో అప్డేట్ వచ్చింది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన ఫొటోస్ కానీ ఆల్బమ్స్ కానీ ఇక్కడంతా కనబడుతుంది. వీడియోస్ కూడా ఇక్కడనే, రీసెంట్ వీడియోస్ కూడా ఇక్కడనే కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఏ వీడియో అనేది అప్లోడ్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. వచ్చేసి థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మన టైటిల్, ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నామో దాని టైటిల్, డిస్క్రిప్షన్ కూడా ఇక్కడనే ఉంటుంది. మనం ప్రైవేట్లో కానీ, ఇక్కడ వీడియో విజిబిలిటీ వచ్చేసి ప్రైవేట్లో కానీ అన్లిస్ట్లో కానీ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అలాగే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయింది అనుకోండి, ఇక్కడ మానిటైజేషన్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. మీరు యాడ్స్ ప్లే కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదా డిసేబుల్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీ ఛానల్ వచ్చేసి కిడ్స్కి సంబంధించింది కాదనుకుంటే ఇక్కడ నో ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది ఆల్రెడీ సెలెక్ట్లో ఉంటుంది. మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లేలిస్ట్ ఉంది అనుకోండి, మీరు ప్లేలిస్ట్లో ఈ వీడియో అనేది ప్లేలిస్ట్లో పెట్టాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకోవచ్చు ప్లేలిస్ట్లో. కమెంట్స్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి థంబ్నెయిల్ అన్నీ చేంజ్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా అప్లోడ్ చేయాలనో. ఫస్ట్ వచ్చేసి థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఈ వీడియోకి వచ్చేసి ఈ థంబ్నెయిల్ అయితే సెట్ చేసుకున్నాను. ఇట్లా ముందుగానే ప్రీవియస్ అనేది చూపిస్తుంది అనమాట. థంబ్నెయిల్ ఇదా కాదా అనుకోండి, లేకపోతే చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ డన్ పైన క్లిక్ చేసినారనుకోండి, థంబ్నెయిల్ అనేది డన్ అయిపోతుంది. తీసుకున్నాము. టైటిల్ వచ్చేసి, టైటిల్ కూడా ఇది ఎగ్జాంపుల్ వీడియో కాబట్టి ఎగ్జాంపుల్ అని పెడుతున్నాను అయితే పెట్టినాను. డిస్క్రిప్షన్ కూడా ఎగ్జాంపుల్ అనే టైటిల్లో ఉండేదే పెడుతున్నా. మానిటైజేషన్, మన ఛానల్ మానిటైజేషన్ అయింది. ఈ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయింది. మానిటైజేషన్ అయితే ఆన్ చేసుకుంటాను. యాడ్స్ అయితే ప్లే అవుతాయి అన్నమాట ఆన్ చేసుకుంటే. అలాగే వచ్చేసి ఇట్ ఈస్ నాట్ ఫర్ మేడ్ ఫర్ కిడ్స్ కాబట్టి నేను అదే చేంజ్ చేయట్లేదు. ప్లేలిస్ట్ అయితే పెట్టట్లేదు. కమెంట్స్ వచ్చేసి ఆన్ చేసుకుంటున్నాను. కమెంట్స్లో వీటిలో కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. వీడియో అనేది ఇంకా అప్లోడ్ కాలేదు. అప్లోడ్కి ముందుగానే ఇవన్నీ చూపిస్తుంది అనమాట. మీరు కావాలంటే టైటిల్, డిస్క్రిప్షను అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. మానిటైజేషన్ అయిన వాళ్ళు ఆన్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ట్యాక్స్ అయితే రాలేదు. ట్యాక్స్ వచ్చేసి అప్లోడ్ చేసేటప్పుడు వస్తుంది అనమాట. ట్యాక్స్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. నేనైతే అప్లోడ్ అయితే చేసేస్తున్నాను. చేసేటప్పుడు రైట్ సైడ్ కార్నర్లో త్రీ డాట్స్ కనబడతాయి. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎడిట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ పైన క్లిక్ చేసినారనుకోండి, మీరు ఇక్కడ ట్యాగ్స్ అనేది వస్తాయన్నమాట. ఇప్పుడు మీరు ఈ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అన్నీ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ట్యాగ్స్ అయితే ఎడిట్ చేస్తాను. ఎగ్జాంపుల్ వీడియో కాబట్టి ట్యాగ్స్ కూడా ఎగ్జాంపుల్ అని పెడుతున్నా. ఎంటర్ కొట్టినాను. మళ్ళీ మన ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నా. మీరు కావాలంటే ఎన్ని ట్యాగ్స్ కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. మనది కేటగిరీ వచ్చేసి ఇక్కడనే మనకు కేటగిరీ అనేది చూపిస్తుంది. మీ ఛానల్ కేటగిరీ వచ్చేసి చూపిస్తుంది. మీరు కరెక్ట్ కేటగిరీ అయితే సెట్ చేసుకోండి. నేను ఆటోస్ అండ్ ఎగ్జాంపుల్ కాబట్టి ఆటోస్ అండ్ వెహికల్ అని పెడుతున్నా. కమెంట్స్ వచ్చేసి ఆన్లోనే ఉన్నాయి. యూట్యూబ్ స్టూడియో యాప్లో టైటిల్ వచ్చింది, డిస్క్రిప్షన్ వచ్చింది, ట్యాగ్స్ కూడా అప్లోడ్ చేసేటప్పుడు ట్యాగ్స్ అనేది చూపిస్తుంది. ట్యాగ్స్ పెట్టేసినాము, మన ఛానల్ కేటగిరీ పెట్టేసినాము. ఇంకా బ్యాక్ అయితే వచ్చేద్దాము. వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీరు పూర్తిగా అప్లోడ్ అయింది అనుకోండి, సేవ్ అని పెట్టండి. సేవ్ పైన క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. మీరు సేవ్ చేసే ముందు మీరు విజిబిలిటీ వచ్చేసి
విజిబిలిటీ వచ్చేసి మీరు ఏం పెట్టుకున్నారో చూసుకోండి. విజిబిలిటీ వచ్చేసి నేను వచ్చేసి అన్లిస్ట్లో అయితే పెడతాను. ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్ట్లోనే పెట్టండి. ఎందుకంటే వీడియో అనేది ఆప్టిమైజ్ చేసుకోవాలా. ఒక 15 to 20 minutes కానీ హాఫ్ అన్ అవర్ కానీ వీడియో అనేది ఆప్టిమైజేషన్ అయిన తర్వాత మీరు పబ్లిష్లో పెట్టినారనుకోండి, వీడియో అనేది రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రతి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్ట్లోనే పెట్టండి. ఈ విధంగా మీరు యూట్యూబ్ స్టూడియో యాప్లో వీడియో అనేది అప్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.